అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. బీజేపీకి గులాంగిరి చేస్తుండట సీఎం రేవంత్ రెడ్డి. మీడియా ముంగట అన్నాడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ సారు మేలు చేసిండట ఆయన కొడుకు బిడ్డలకు. రేవంత్ రెడ్డి మంచి చేస్తాడట తెలంగాణ ఆడబిడ్డలకు. ముఖ్యమంత్రి పక్కకు పెట్టుకున్నాడట రెడ్డి కులపోళ్లను. ఎందుకు దూరం ఉంచుతున్నాడట తతిమ కులాలోళ్లను. గాంధీ దవాఖానకు పోతే కన్ఫామ్గా పోతాయట పానాలు. స్పీకర్ గడ్డం సార్ చెప్పింది ఇని ఎటు పోతారో జనాలు. ఫోన్లు ట్యాంపరింగ్ చేసిండట మాజీ డీఎస్పీ ప్రణీత్ సారు. కోర్టు రిమాండ్ చేస్తే జైలుకు పోయిండు పాత పోలీసు గారు. డబ్బాలకు డబ్బాలు పాకెట్లకు పాకెట్లు పాలు తీసుకొచ్చి తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీద కుమ్మరిస్తున్నారట. అగో కుమ్మరిచ్చుడు అంటే పాలాభిషేకం చేస్తున్నారంటే అవు చేస్తున్నారట. మరి సార్కు సడన్గా మిల్కుతోనే అభిషేకం చేస్తున్న వీరాభిమానులు ఎవ్వరు ఎన్ని లీటర్ల పాలతోని చేస్తున్నారు? అవి బర్రెపాల ఆవు పాల అన్ని అరుచుకుందాం పరి. బాటలు తెచ్చి ఫ్లెక్సీ మీద గుమ్మరిస్తున్నారు కదా. అబ్బా నా పాలతోని ముఖ్యమంత్రిని అభిషేకించిర్రని గడ్డి కూడా మేయకుండా గడియకు నీళ్లు తాగకుండా కూడా నిమిషానికి సంబరపడుతుంది కావచ్చు. ఇట్లా ఒక్క దగ్గర కాదు రాష్ట్రంలో చాలా దగ్గరనే సీఎం సార్ను పాలల్లో ముంచి లావట్టే పని పెట్టుకుర్రు. మరి ఎందుకు ఇట్లా చేస్తుర్రంటే ముఖ్యమంత్రి సారు కొత్తగా ఇయ్యాలన్నట్టు పచ్చ జెండా ఊపిండట. అగో ఆ ముచ్చటెరక ఈ విధంగా అభిమాన కులాలోళ్ళు ఇట్లా అభిషేకం పేరంటం పెట్టుకొని సడకల మీద సందడి చేసిరట. మరి ఇంతకు మునుపు కూడా కార్పొరేషన్లు లేవా అంటే ఎందుకు లేవు, కొన్ని కులాలకే ఉండేరట. అందులకు ఇంకో 16 కులాలు కూడా కలిపిరట. అది ముచ్చట. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అంటుంటే భారతీయ జనతా పార్టీకి నువ్వెందుకు గులాంగిరి చేస్తున్నావు అంటున్నాడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సారు. అట్లా నువ్వు ఆ పార్టీకి తొత్తు, ఇట్లా నువ్వు ఈ పార్టీకి పొత్తు అని ప్రజలను పొలిటికల్ లీడర్లు కావాలనే కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఎట్లా? ఏమో ముచ్చట ఇన్నాక మీరే చెప్పాలి. మరి బీజేపీకి ఎందుకు గులాం చేస్తున్నావా? బీజేపీ మీద మాట్లాడడానికి నీకు దమ్మే లేదు. మోడీ గారు వస్తే పోయి వంగి దండాలు పెడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ సారు వస్తే వంగి దండాలు పెడితివి. ఏక్నాథ్ షిండే గురించి ఎలుగెత్తి చెప్పబడితివి. బీజేపీ గురించి నీకు తెలివందా? వాళ్ళని ఎందుకు ఏకి పారేస్తలేవు అంటే నువ్వు బీజేపీకి గులాంగిరి చేస్తున్నట్టే కదా అన్న తరీకలు అనుకొచ్చిండు. కమలం పువ్వు లీడర్లను చూస్తే కాంగ్రెస్ లీడర్లు ఒంటికాల మీద లేచి ఇరుసుక పడతారు. రాహుల్ గాంధీ దేశంలో న్యాయయాత్ర పెట్టి మోడీని ఓ మల్క ఉతికారే అనే బట్టి మరి అదే పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి సారు నిరంజన్ రెడ్డి సారు చెప్పినట్టు మోడీని నిలదీస్తలేడా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు బాజప్తా తెచ్చుకుంటామని మీది మాటలకు గిట్లా అన్నాడా అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. కాకి పిల్ల కాకికి ముద్దు, పిట్టపిల్ల పిట్టకు ముద్దు అన్నట్టు కేసీఆర్ సార్ బిడ్డే కేసీఆర్కు ముద్దు కావచ్చు అంటున్నాడు తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అవు ఎవల బిడ్డే వాళ్ళకు ముద్దు అంటారు. అయినా ఇప్పుడు ఈ ముచ్చట సీఎం సార్ ఎందుకు ముంగటేసుకున్నాడు అంటారా? నేను ఎప్పుడెందుకు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి మాటలనే నుండి. కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప. ఇన్నారు కదా ఇట్లా అంటున్నాడు. మరి ఈ మాట ఏడన్నాడంటే మహిళా సదస్సు మీటింగ్ పెట్టిండ్రు కదా, దానికి 1000 మంది అమ్మలక్కలు హాజరు పడితే ఆగో ఆడ ఇట్లా మైకు ముంగట అన్నాడు. అవు కేసీఆర్ నీ బిడ్డ నీ కుక్కనికి ముద్దు కావచ్చు, మాకు తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు అక్కా చెల్లెళ్ళు అంతా ముద్దు, మేము కూడా వాళ్ళను కోటీశ్వర్లను చేస్తామనే తరీకలా చెప్పుకొచ్చిండు. అయినా ఈ రాజకీయం లీడర్లు చూడుండ్రి ఏదైనా ముచ్చట ముంగటేసుకుంటే పాలకపక్షమోళ్ళను ప్రతిపక్షమోళ్ళు, ప్రతిపక్షమోళ్లను పాలకపక్షమోళ్ళు ఎత్తిపొడవంది ప్రజల కోసమని చెప్పి పార్టీల తరపున పెట్టే ఏ మీటింగులు కూడా నడిచేటట్టు లేవు కదా అంటూరు. మొన్న కరీంనగర్ కదనబేరి సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నిన్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు. పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు పైసలు రిలీజ్ చేయాలంటున్నాడు. అగో సర్కారు గల్లా పెట్టే తాళచేయులు సార్ దగ్గరనే ఉంటాయి. ఏ శాఖకైనా పైకం కావాలంటే సారే విడుదల చేయాలి కానీ మల్లు సారు మళ్ళా ఎవలను రిలీజ్ చేయమంటున్నాడు. మరి మొన్న యాదాద్రి గుడికి పోయి వచ్చినాక ఏమన్నా మార్పు వచ్చిందా ఎట్లా ఏమో సార్ అయితే ఇట్లా అంటున్నాడు. ఒక 12 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే 25,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదట ఈరోజు 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు
మాట్లాడుతూ ఉన్నాం. పక్కపొంటే పెద్ద రిజర్వాయర్ ఉన్న పంట పొలాలకు నీళ్లందని పరిస్థితి దాపురించింది కాబట్టి మక్తల్ నియోజకవర్గంలో ఉన్న సంగంబండ కాడ పెద్ద రాయి అడ్డంగా ఉన్నది. అది తీసేస్తే నీళ్లొచ్చుగాని 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పటి నుంచి పెండింగ్లనే ఉన్నదట. ఆఖరికి బట్టిసారే బాధ్యత తీసుకొని అక్కడి బాధితులకు పాయమాలు గట్టించి బండరాయిని బద్దలు కొట్టాలని ఇషారా చేస్తున్నాడట. అందుకే ఆర్థిక మంత్రి అయిన మల్లు సారు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఒప్పించి విడుదల చేసిండట పైకము. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఇబ్బంది పడవద్దని ఈగురం చేసినట్టు చెప్పుకొచ్చిండట మల్లు బట్టి విక్రమార్క సారు. గత ప్రభుత్వాన్ని కల్వకుట్ల కుటుంబ పాలన అన్నారు. రాష్ట్రంలో అయ్యా కొడుకు అల్లుడు బిడ్డదే రాజ్యం అయ్యింది, దొరల పాలన అయ్యింది అన్నావు కదా రేవంత్ రెడ్డి సారు. మరి మీ కాంగ్రెస్ ఏలువాడిలా మీ కారు నుంచి మీ పిఏలు అధికారుల దాకా ఎవరున్నారో చెప్పమంటారా అని ఇగో ఇట్లా రెడ్ల పేర్ల దండకం ఎత్తుకున్నాడు ఈ అన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకాదనం, ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి, టీఎస్పీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివశంకర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడ్వకేట్ అడిషనల్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ చక్రవర్తి రెడ్డి, సీఎం పొలిటికల్ సెక్రటరీ ఆమ్రపాలి రెడ్డి. ఎవరి కుటుంబం నాయన ఇది? కేసీఆర్ది కుటుంబ పాలన అని గత ప్రభుత్వం మీద పొద్దుపోయి గద్దెనెక్కినాక ఇంతమంది నీ కులపోళ్లను రెడ్లను ఎంట తెచ్చుకున్నావు, ఇదేనా నీ ప్రజాపాలన అంటున్నాడు దూదిమెట్ల బాలరాజు యాదవ్. కొందరు లీడర్లు ఏమంటారంటే కులము మతము లేదని మీది మాటలకే చెప్తారు గాని అధికారం వచ్చినాక కాందారు మొత్తం పక్కకు పెట్టుకునే తట్టే ఉండ్రు, ఎవ్వరు ఏం శుద్ధపూసలు కాదు అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. ఎమ్మెల్యే పద్మావతి మేడం ఉత్తమ్ కుమార్ సార్ను గా నడమ ఆఫీసుకు పోయి కలిసింది కదా, అప్పుడు కూడా కోదాడను అభివృద్ధి చేసుకుంటాము, మాకు మంత్రిగా నిధులు మంజూరు చేయించుర్రి అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ను అడిగింది కదా. మంత్రి గారి సతీమణి అయిన పద్మావతి మేడం అట్లా అడగంగానే సారు శాంక్షన్ చేయించిందట. అందుకే ఎమ్మెల్యే మేడం ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది. కానీ 100 రోజులు నిండక ముందే కోదాడుకు దాదాపు మీరు 200 కోట్లు చేసి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున మీకు తెలియజేస్తూ, మరి మన ఇరిగేషన్ మంత్రి గారికి కూడా అడగగానే మీరు కూడా శాంక్షన్ చేసినందుకు వారికి కూడా మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీటింగ్ ముగిస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు కూడా కోదాడకు కావాల్సిన పనులకు సంబంధించిన ఫైళ్లన్నీ మర్రేసి తిర్రేసి అంత బరాబరే ఉన్నాయని చెప్పిండట. అభివృద్ధి కోసం ఆరాట పడుతున్న పద్మావతి మేడము అంత మంచిగా అడిగినాక ఇయ్యకుంటే ఎట్లుంటదని ఇటు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు కూడా అంతగా కాకుండా ప్రత్యేక కాయిసు పెట్టి మరి డిప్యూటీ సీఎంను ఒప్పించి మంజూరు చేయించిండట. ఓ ఉత్తమ్ సారు కోదాడకు నిధులను విడుదల చేయించినట్టు అన్ని నియోజకవర్గాలకు కూడా ఇంత బిరాన్నే పైకం విడుదల చేయించి తతిమ ఎమ్మెల్యేలతోని కూడా పనులు చేపిస్తారా అంటే మీ పతార ప్రజల్లో ఇంకా పెరిగిపోతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ అరువులైన వాళ్ళు కూడా 200 యూనిట్లకు ఫ్రీ కరెంటుకు స్కీమ్కు అరువులు కాకుండా ఉన్నారట. అగో మాకు తెల్ల రేషన్ కార్డు ఉన్నది, మాకెందుకు సర్కారు ఉచిత విద్యుత్ ఇయ్యదని ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, కరెంటు బిల్లు మీటర్ నంబర్ మొత్తం పట్టుకొని ఇగో ఇట్లా ప్రభుత్వ ఆఫీసుల కాడ పనులు ఇడిచిపెట్టి మరీ నిలబడుతున్నారు. ఇగో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఏ మండల ఆఫీస్ కాడ చూసినా మాకు 200 కంటే తక్కువ యూనిట్లే కాలింది, అయినా కరెంటు బిల్లు వచ్చింది, తెల్ల రేషన్ కార్డు ఉన్నదని చెప్పినా కూడా మీటర్ చూసి బిల్లు కొట్టి పోతుండ్రు. ఇట్లనే ఉంటదా? ఇదేనా ప్రజాపాలన? గెలవక ముందేమో అందరికని గెలిచినాక కొందరికే అనే మళ్ళా ఇప్పుడేమో ఆ కొందరు అరువులని వాళ్ళకు కూడా ఇయ్యకుండా ఇట్లా ఆఫీసుల చుట్టూ దింపించుకునుడు ఏంది? పనికి పని లాసు, పవరు ఫ్రీ రాదు, ఇదెక్కడి పరిశాను, ఇట్లా చేసింది ఏంది రేవంత్ రెడ్డి సారు అని తెల్ల రేషన్ కార్డు మీద కోపన్ బియ్యం తీసుకొని బతుకుతున్నోళ్ళు అంటుర్రు. అన్నా చెప్పే మాకు కరెంట్ బిల్లు 59 యూనిట్లు వచ్చింది, 0 బిల్ రాలేదు, దానికోసమైనా ఆఫీస్ రావాలి. 59 యూనిట్లు వచ్చినా గానీ 0 బిల్లు రాకపోవడేంది? అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు కాలయాపన చేయమని ప్రభుత్వం చెప్పిందా? కరెంటు ఆఫీసర్లదే తప్పుందా తెలవాలంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఉన్న గాంధీ దవాఖానా కానీ లేకుంటే ఉస్మానియా ఆసుపత్రికి కానీ పానం బాగలేకపోతే పానాలు పోవుడు గ్యారంటీ అట. అగో ఈ మాట ఎవరన్నారంటే ఎవరో కాదు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ అంటున్నాడు. ఏ అసెంబ్లీ స్పీకర్ అట్లేందుకు అంటాడు అంటారా? అయితే మీరే నుండి గడ్డం సారు ఇక గాంధీ గురించి చెప్పురే. లేలే గాంధీ ఉస్మానియా పంపిస్తే చచ్చిపోతుంది పిల్ల. గాంధీ ఉస్మానియా వద్దు,
మనం పోతామా? నువ్వు పోతావా గాంధీ ఉస్మాన్? ఇన్నర్ కదా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ ఏమంటున్నాడో, లేలే గాంధీ ఉస్మానియాకు పంపిస్తే చచ్చిపోతావు పిల్ల అంటున్నాడు. సర్కారు వాళ్ళదే ఉన్నది, అధికార పార్టీలున్న సారు అట్లా మాట్లాడుతున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నది. అంటే కాంగ్రెస్ ఏలుబడిలా సర్కారు దవాఖాన్లల్లో డాక్టర్లు చక్కగా పనిచేయరు, ప్రభుత్వ ఆసుపత్రులకు పేషెంట్లను తీసుకపోతే పానాలతోని మళ్ళా తిరిగి రారని చెప్పుతున్నాడా ఎట్లా ఏమో కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి. మరి ప్రజల పానాలు తీసి ఆ సర్కారు దవాఖాన్లు ఉండేందుకు లేకెందుకు? మూత పెడితేనన్నా అందులో సిబ్బందికి జీతాలు ఇచ్చుడు తప్పుతుంది అంటురు స్పీకర్ సారు అట్లా మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు. వెయ్యిలకు వేల ఎకరాల భూములు కబ్జాలు పెట్టి వందలకు వందల బంగ్లాలు కడితే ఏం లేదు కానీ ఒక్క బంగ్లా కూలగొట్టగానే నా కొడుకు టిక్కెట్ ఇయ్యకున్నా సరే అంటుండట మాజీ మంత్రి మల్లారెడ్డి. అగో టిక్కెట్కు బంగ్లా కూలగొట్టుకు సంబంధం ఏంది? ఎందుకు మల్లారెడ్డి సారు అట్లా అన్నాడు అంటారా? ఆ ముచ్చట సినిమాల మంత్రి కోమటిరెడ్డి సారు మంచిగా చెప్తుండే. నుండి మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1000 కోట్లు కబ్జాలు పెట్టిండు, ఒక్క బిల్డింగ్ కూలగొట్టగా దెబ్బకి నా కొడుకు టికెట్ వద్దాను ఇట్లా అంటున్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మా చేయి పార్టీ వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి 3 షెర్ల నిలుదా అయిపించుర్రు. మేమొచ్చిన 3 నెలల్లో అక్రమ కట్టడాలు ఊలగొడుతుంటే అయ్యో అవ్వో సీటొద్దని చిర్రుబుర్రులు ఆడుతున్నాడంటే మల్లారెడ్డి మామూలోడు కాదు. మాటలతోని ఉబ్బియాలన్నా మందిని కబ్జాలతోని ముంచాలన్నా మల్లారెడ్డితోనే అవుతుంది అన్న తరీకలు అనుకొచ్చిండు రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. కరీంనగర్ జిల్లా జంబికుంట తహసీల్దార్ రజని భూమ తక్కువ తింటున్నది, లంచాలు ఎక్కువ తింటున్నదని తెలిసిందట. ఏసీ బోళ్ళు ఇంటికి పోతే ఆమె ప్రజలను జనిగలెక్క పీల్చి పిప్పి చేసిన పైకంతాలకు బంగారము బాండ్లు భూముల కాయిదాలు బయటపడ్డాయి. పాపం పండితే పండు రాలక మానదే అని ఉత్తగానే అన్నారా పెద్దలు. ఇగో ఇసోటి జరుగుతాయనే కదా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అన్నట్టుగా పాట ఉంటుంది చూడు. అగో ఆ పాటకు న్యాయం చేసేటట్టు ఏం తెలవనట్టు ఎడ్డిగా చూస్తున్నది చూడుండ్రి ఈ మహాతల్లే జమ్మికుంట తహసీల్దార్ రజని. పరమనీతికి న్యాయానికి ధర్మానికి పంజాబ్ డ్రెస్ వేసినట్టున్న ఈమె గారి ఇంటికి పోయి ఏసీ బోళ్ళు సోదాలు చేస్తే ఏమున్నది? కిలంబావు బంగారం దొరికిందట, 1,40,000 రూపాయల నగదు పైకం దొరికిందట. 7 ఎకరాలల్లో వ్యవసాయ భూమితోని పాటు శాననే ఓపెన్ ప్లాట్లు కొన్నట్టు ఓపెన్గా తెలిసిందట. రజనమ్మ ఇంటితోనే పాటు ఆమె చుట్టాలు పక్కాల ఇండ్లలో కూడా ఇంచించు మూలమూల దేవులాడితే ఏమున్నది? ఏం తక్కువ 3,20,00,000 రూపాయల ఆస్తులు దొరికినాయట. ఇవి ఇంట్లున్నాయే, ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో అవి కూడా తెలిసేది ఉన్నదట. అమ్మగారి అవినీతి చిట్టా మొత్తం కోర్టుల జడ్జి ముంగడ పెడితే 14 రోజులు రిమాండ్కు పంపిరట. వచ్చిన జీతంతో బతికేలా తీసుకొని ఎంఆర్ఓ వృత్తికి న్యాయం చేయక అన్యాయంగా కూడబెట్టి ఆఖరికి జైలు పాలయ్యే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేసిన పాపం ఉత్తగా పోదు, ఎవ్వరు చూస్తలేరని అనుకుంటారు, తప్పులు చేస్తారు కానీ అవన్నీ దేవుడు మీదికెళ్ళి చూస్తూనే ఉంటాడు. కేసీఆర్ సార్ను కూడా అట్లనే చూసేపటికే కట్టెపట్టుకొని నడిచే కాడికి వచ్చిందట. ఎంతోమంది లీడర్లు ఉన్నారు, అంతమందిని కాదని ఒక కేసీఆర్ సార్ మీదనే దేవుడు నజరు పెట్టిండా అంటే ఏమో బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి సారు అన్నది ఈ నుండి మీకు ఎట్లా అర్థమైతే అట్లా అర్థం చేసుకోరి. రిజల్ట్ వచ్చిన రోజే ఒక పనిష్మెంట్ ఇవ్వాలని నడుం బొక్కలు. సినిమాల మంత్రి ఏమో చిత్రంగా ఇట్లా అంటున్నాడు. ఇక బీఆర్ఎస్ లీడర్ ఏమో కేసీఆర్ సారు తెలంగాణకు దేవుడు, ఆయన చేయబట్టే రాష్ట్రంలో ఏ రంది లేకుండా ఉండేటోళ్ళు. ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక కష్టాలు సురువైనవి, కరువేరు పడుతున్నదని అంటుంటే కోమటిరెడ్డి సారు ఇట్లా అనుడు ఏంది అనుకుంటురు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా సుధపూసలా ఆ ముచ్చట కూడా వెంకటరెడ్డి సారు ఎందుకు అంటలేడు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. పోలీసులే అరెస్ట్ చేసి రక్షక భటులు లాంఛనాలతో చక్కగా రిమాండ్కు సాగదోలిరట. ఆ రిమాండ్కు పోయిన పోలీసు కూడా ఏ హోంగార్డో కానిస్టేబులో కాదు, మాజీ డీఎస్పీ. అగో అంత పెద్ద పోలీసుగా పనిచేసిన ఆయన్ను పోలీసులు పట్టుకపోవుడేంది, జైలుకు పంపించుడేంది అంటారా? ఇది చూసినాక కారాగారానికి కాదు ఇంకా అంతకంటే కఠినమైన జాగాలకు పంపినా తప్పు లేదంటారు. ఇంతకేం చేసిండంటారా చెప్తాపారి. ఇగో పచ్చ టీషర్ట్ వేసుకొని పోలీసు ముంగట నడుచుకుంటూ పోతున్న ఈ మోతేవారే మాజీ డీఎస్పీ. మరి చెరసాలకు పంపేంత ఘనకార్యం ఏం చేసిండంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచుల కొలువు ఎలుగబెట్టిన రోజుల్లో మంచిగా మంది ఫోన్లు ఇనుకుంటా ట్యాంపరింగ్ చేసుకుంటా రికార్డింగులు చేసేటోడట. అట్లా 1 కాదు 2 కాదు బొచ్చడు ఫోన్ల ట్యాంపరింగ్ చేసిండట. ఈ ముచ్చటెరకైనా అసలైన పోలీసులు ఈయన అసలు కథ తెలుసుకుంటే ఏమున్నది నాయన, డ్యూటీ తక్కువ చేసిండట, ట్యాంపరింగులు ఎక్కువ చేసుడు పెట్టిండట. అయ్యా ప్రణీత్ రావు గారు, పోలీసుగా పనిచేసి నేరస్తులను పట్టుకోమంటే నువ్వే నేరాలకు పాల్పడుతున్నావా? ఇంకా నీ వెనక ఎవ్వరుండ్రు? ఈ ఫోన్లు ఈయనే పని చేయమని ఎవ్వరు చెప్పిర్రు? నీకు ఇంకెంతమంది పోలీసులు ఇట్లా చేస్తాందుకు సపోర్ట్ చేసిర్రు? అన్ని ఎప్పుదువుదా అని సక్కా కోర్టుకు పట్టకపోతే న్యాయస్థానం 14 దినాలు రిమాండ్ వేసింది. పోలీసులు కూడా ఫోన్లు ట్యాంపరింగ్ చేసుకుంటా వింటున్నారంటే కాల్స్ మాట్లాడాలంటేనే బుగులైతుంది అంటూరు సీక్రెట్గా ఫోన్లు మాట్లాడేటోళ్ళు. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు అసలు నేలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా ఆదరిస్తారు, ఇట్లనే ఆదరించరు. ఇంకా మంచి మంచి ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్నీ కూడా ఇక ఉంటా.